దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. నోటిఫికేషన్ ఇచ్చారండి. అది గత సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి భూమి ఇవ్వకుండా అలా ఆపుకొని వచ్చామన్నది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ కింద నోటిఫికేషన్ ఇచ్చారండి. దాని గురించి ఈ 15 రోజుల నుంచి కూడా నిద్ర లేదు, అన్నం కూడా సహించట్లేదండి. భూమి అంటే పండించే భూమి మీద రైతుకి మొక్కు ఉంటుందండి. అది నేను దాన్ని మీకు వివరంగా చెప్పలేను. నేను ఆ బంధం విడింది, ఆ బంధం మేము ఆ బంధాన్ని మేము విడదీసి తీసుకోలేక ఇన్నాళ్ళు కూడా ఇన్ని సమస్యలు పెట్టినా కూడా మేము దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దాన్ని ఇవాళ రోజున ఎక్విజేషన్ అనేటప్పటికి వాస్తవంగా ఆ భూమి నుంచి తీసుకునేటప్పటికి కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి. ఆ బంధం అలాంటి సార్, అది చెప్పుకోలేని విధంగా ఉండవు. అది మేము సంపాదించింది కూడా కాదు సార్, అది తాతల నాటి సంపాదించింది ఆస్తి. అది అమ్ముకోవాలన్న కూడా మీరు అనుకుంటారు 5 కోట్లు ఉంది కదా, 6 కోట్లు ఉంది కదా అమ్ముకోవాలని. అమ్ముకోవడం, డబ్బు తీసుకోవడం కాదు సార్. అది ఆ బంధం వదులుకెళ్ళిపోతున్నాం దాన్ని.